వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మౌనితో ముచ్చట్లు చేయడానికి ఎవరు వచ్చారో తెలుసా? అదేనండి, ఇండియా మొత్తం ఒకటే నడుస్తుంది, అదే సలార్ ఫీవర్. సలార్లో సెకండ్ హాఫ్లో షేక్ చేసిన ఫర్జానాతో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సలార్ ఫేమ్ అయిన ఫర్జానా ఇప్పుడు మన ముందున్నారు. ఆమెతో సలార్ మూవీ విషయాలు, ఆ ఎక్స్పీరియన్స్ జర్నీ అన్ని తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఫర్జానా. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ డు యూ ఎంజాయ్? సెలబ్రేట్ చేసుకున్నాం మంచిగా. సలార్ చాలా పెద్ద హిట్ అయింది కదా, ఎక్స్పెక్ట్ చేసావా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్, అది ఎంత పెద్ద పాన్ ఇండియా అసలు. ఓకే, స్క్రీన్ మీద ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో స్క్రీన్ మీద చూసుకున్నావు కదా, ఎలా ఎక్స్పీరియన్స్ చేసావు? నాది సార్తో, ప్రశాంత్ నీల్ సార్తో, ప్రభాస్ సార్తో చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అంత పెద్ద పాన్ ఇండియా మూవీ అంత పెద్ద స్టార్తో. ఓకే ఓకే, నీతో షూటింగ్లోకి అమ్మా నాన్న కూడా వచ్చేవారా? ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా నీకు ఫ్యామిలీలో, ఇలా చేయి అలా చేయని? అలా ఏం లేదు, అంటే షూటింగ్ అప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ అయితే ఇద్దరు చేస్తారు, చేసి వాళ్ళు కూడా సపోర్ట్ బాగానే ఇస్తారు. నువ్వు ఫస్ట్ ఆడిషన్స్కి వెళ్ళావు కదా, నీకు ఏ డైలాగ్ చేయించారు? అంటే సలార్తో చేయించారా లేదా వేరేది ఏమైనా చేయించారా? సలార్ది. సలార్ ఒకసారి చేయవా? మనల్ని కాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని. ఓ, చాలా బాగా చేసావు. అంటే ఇప్పుడు ఒకలా ఉన్నావు, ఆన్ డైలాగ్ చెప్పు అనగానే మొత్తం మార్చేసే అవుట్పుట్ అంతా. అంటే ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? 10th, జూనియర్ 10th క్లాస్. ఎలా మేనేజ్ చేస్తున్నావు ఈ మూవీ, బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ? ఇది నాకు స్కూల్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి మాకు టీచర్స్ కానీ అటు నుంచి ప్రిన్సిపల్ కానీ ఎక్కువ, అంటే అయిపోయింది కూడా సిలబస్ మళ్ళీ రిపీట్ చేయడం అనేది చేస్తారు. మేనేజ్మెంట్ సపోర్ట్ ఉందా? స్కూల్ మేనేజ్మెంట్ సపోర్ట్? ఇవన్నీ హాలిడేస్ తీసుకోవాలి, లీవ్ తీసుకోవాలి. సో ఆడిషన్స్లో డైలాగ్ చేపించారు, సెలెక్ట్ అయిపోయావు కదా, ఎలా అనిపించింది? నువ్వు సెలెక్ట్ అయిపోయావు, ఇంత పెద్ద మూవీకి సెలెక్ట్ అయ్యావు అని చెప్పగానే హౌ డు యూ ఫీల్? సెలెక్ట్ అయ్యాక నేను షాక్. ఇంకా యాక్చువల్లీ నాకన్నా ముందు చాలామందిని చూశారు అండ్ చాలామందిని ఆడిషన్ తీసుకున్నారు, నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే, నేను సెలెక్ట్ అయ్యాక ఇంకా నేను షాక్లో పడిపోయాను. అంత పెద్ద మూవీలో అసలు సెలెక్ట్ అయ్యానా అన్నంత షాక్లో వెళ్ళాను. ఓకే. సో ప్రభాస్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా ఉంటారు ఆయన సెట్స్లో? చాలా ఫ్రెండ్లీ, ఒక కూల్ మ్యాన్ లాగా ఉంటారు. అసలు ప్రభాస్ సార్ అన్నట్టు అనిపించదు, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు ప్రభాస్ సార్తో అంత పెద్ద స్క్రీన్ పైన. ప్రశాంత్ నీల్ సార్ కానీ ప్రభాస్ సార్ కానీ చాలా ఫ్రెండ్లీ. సెకండ్ హాఫ్లో నీ వర్షనే ఎక్కువ ఉంది కదా, ఎక్స్పెక్ట్ చేసావని ఇది ఇంత టైం ఉంటుంది మూవీలో, నేను ఇంతసేపు ఉంటాను అని? నేను అసలు అంతసేపు ఊహించలేదు. ఒక 10 minutes 15 minutes అనుకున్నారు, కానీ మరీ అంతసేపు సెకండ్ హాఫ్ నా మీద ఉంటుంది అని అసలు అనుకోలేదు. ఓకే, అంటే ఫస్ట్ యాడ్ షూట్స్ చేసావు కదా, చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందా? ఎలా వచ్చింది నీకు ఆఫర్ అసలు? ఇది నాకు మోడల్స్, నేను మొత్తం షూట్స్ కానీ మూవీస్ కానీ మోడల్స్ త్రూ చేస్తాను. ఓకే, మోడల్స్ వర్డ్ ఏజెన్సీలో అమిత్ సార్ ఉన్నారు. అమిత్ సార్ ఒక రోజు నేను ఝాన్సీ వెబ్ సిరీస్ చేస్తే అది స్టేటస్ పెట్టారు. అప్పటికి వీళ్ళు సలార్ వాళ్ళు సురభి అని క్యారెక్టర్ గురించి సర్చ్లో ఉన్నారు. సార్ అమిత్ సార్ ఇలా స్టేటస్ పెట్టాక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యాక మేము ఆఫీస్లోకి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చాము. ఆడిషన్స్ ఇచ్చాక అయిపోయింది, ఆడిషన్ మొత్తం అయిపోయింది, వస్తున్నప్పుడు ఆపారు, ఏడీ సార్ ప్రకాష్ సార్ ఆపారు. ఆపి ప్రశాంత్ నీల్ సార్ వస్తారు, కొంచెం వెయిట్ చేయండి అన్నారు. ప్రశాంత్ నీల్ సార్ వచ్చాక డైరెక్ట్ ప్రశాంత్ నీల్ సార్తోనే ఆడిషన్ అయింది. ఓకే, సో శృతి హాసన్ ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేశారు కదా, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా? నేను నా షెడ్యూల్ ప్రకారం అయితే ప్రభాస్ సార్ ఒక్కరితోనే ఉండేది. ఓకే, ఎన్ని డేస్ నీ షెడ్యూల్ ఈ మూవీకి? ఇది 7 షెడ్యూల్స్. 7 షెడ్యూల్స్. ఎక్కడ తీశారు? రామోజీ ఫిలిం సిటీ. ఓకే ఓకే, ఇప్పుడు మూవీ సలార్ మూవీ పెద్ద ట్రెండ్ సృష్టిస్తుంది కదా, బయట నీకు ఫ్రెండ్స్ కానీ బయట ఫ్యాన్స్ ఎవరైనా సెల్ఫీలు అడుగుతున్నారా? అంటే ఫ్రెండ్స్ కూడా హ్యాపీ, ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, మూవీ చేసావు కదా, ప్రభాస్ సార్ ఎలా ఉంటారు, ప్రశాంత్ నీల్ సార్ ఎలా ఉంటారు, చాలా బాగా చేసావు అని చాలా మంది కామెంట్స్ చేస్తారు. చాలా అప్పుడు నిన్ను ఐడెంటిఫై చేయడం సలార్కి ముందు, ఇప్పుడు ఐడెంటిఫై చేయడం చాలా డిఫరెన్స్ అయిపోయి ఉంటుంది. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ముందు ఐడెంటిటీ ఉండేది కానీ ఇంత పెద్ద ఐడెంటిటీ ఇప్పటికొచ్చి క్రియేట్ అవ్వలేదు. నాకు ఝాన్సీ నుంచి సలార్ వచ్చింది,
ఝాన్సీ ఒక ఐడెంటిటీ ఇస్తే సలార్ ఒక ఐడెంటిటీ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ. చాలా చాలా హ్యాపీ. నేను ఇంత పెద్దది అసలు ఊహించలేదు, అనుకోలేదు. ఫస్ట్ ఒక 10 minutes ఏదో అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు పార్ట్ 1 సలార్, పార్ట్ 2లో కూడా నీ క్యారెక్టర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ప్రశాంత్ నీల్ సార్కి తెలియాలి. ఉంటే హ్యాపీ. ఓకే. దీని తర్వాత ఇంకేమైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ ఆఫర్స్ రావడం కానీ ఉన్నాయా? ఇప్పటికైతే ఏమీ రాలేదు. మంచి Okay. క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. ఓకే. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయ్యావు ఆడిషన్స్లో, సలార్ మూవీకి నేను ప్రశాంత్ నీల్గా సెలెక్ట్ చేశారంటానే అమ్మ నాన్న ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. ప్రశాంత్ నీల్ సార్ వచ్చాక ఓకే అయిపోయింది, షూట్ పెట్టుకుందాం అన్నారు. ఓకే. మేము ఇంకా అంత పెద్దది ఊహించలేదు, ప్లస్ అంత పెద్దది వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము హ్యాపీ, ఇంట్లో హ్యాపీ, ఫ్యామిలీ సైడ్, ఫ్రెండ్స్ సైడ్ అందరూ హ్యాపీ. మామూలుగా ఈ స్టడీస్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ అవుతాయని పేరెంట్స్ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు. మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు ఇక్కడ? మాది పేరెంట్స్ బ్యాక్ స్టెప్ అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే మా పేరెంట్స్ సైడ్ సపోర్ట్ ఉంది, స్కూల్ సైడ్ సపోర్ట్ ఉంది. నేను ఎక్కడ ఏమి షూట్స్ చేసినా కూడా స్కూల్ సపోర్ట్ ఇస్తుంది. పేరెంట్స్ ఇప్పటి వరకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను. సో నాకు పేరెంట్స్ సపోర్ట్ ఫుల్గా ఉంది. ఓకే. అమ్మ నాన్న ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు నీకు? నాకు వీళ్ళ సపోర్ట్ అనేది ఎలా వస్తుంది అంటే, ఏ క్యారెక్టర్ అయినా, ఏది మంచి క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. ఓకే. ఏది మంచి క్యారెక్టర్ వచ్చినా నువ్వు చెయ్యి, నువ్వు ఎంత చేయాలనుకుంటే అంత సపోర్ట్ ఇస్తామని చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే డామినేట్ చేసింది అయితే లేదు. సలార్లో నువ్వు నీ సీన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ప్రశాంత్ నీల్ సరే బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. బాగా అయింది మా షూట్, చాలా బాగా అయింది, సీన్స్ చాలా బాగున్నాయి, థియేటర్లో స్క్రీన్ పైన చూస్తే ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే అన్నారు. ఓకే. ఎలా అనిపించింది నీకు? అంటే అంత పెద్ద క్రౌడ్లో చేసావు కదా, ఏం భయం అనిపించలేదా నీకు? కొంచెం భయం అనిపించింది. తర్వాత ప్రశాంత్ నీల్ సరే కొంచెం చెప్పడం కానీ, మోటివేట్ చేయడం కానీ ప్రశాంత్ నీల్ సరే చేసేవారు. ఓకే. ప్రశాంత్ నీల్ సార్ ఎక్కడా కూడా డైరెక్టర్ అని లేదు, ఒక మంచి ఫ్రెండ్ లాగా ఎప్పుడు సపోర్ట్ ఇచ్చేవారు. ఓకే. ప్రభాస్ గారు ఏమని చెప్పారు? ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళ ఇలా చేయి అలా చేయను, ఆయనతో ఏదైనా మాట్లాడేవా? ఆ సందర్భం వచ్చిందా నీకు? నాకు ఫైట్ డే అంటే ఆ రోజు ఆ షూట్ ఉండే, ఆ ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు ప్రభాస్ సార్ దగ్గరికి. ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్ళినప్పుడు ప్రభాస్ సార్ కూర్చున్నారు, నేను వెళ్ళాను. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను, ప్రభాస్ సార్ దగ్గర అనుకోలేదు. వెళ్తున్నాను, ప్రభాస్ సార్ కూర్చున్నప్పుడు నేను చూసాను ప్రభాస్ సార్ దగ్గరికి వెళ్తున్నామా అన్నట్టు ఒక డౌట్ వచ్చింది లోపల. తర్వాత ప్రభాస్ సార్ దగ్గరికి వెళ్ళాము. షాక్ అయ్యాను నేను, ప్రభాస్ సార్ దగ్గర అనుకోలేదు. ప్రభాస్ సార్ అన్నారు హాయ్ అమ్మ అంటే హాయ్ సార్ అని చెప్పాను. ఇంకా నాకు మాటలు ఏం రావట్లేదు. సార్ అన్నారు హౌ ఆర్ యూ డూయింగ్ అంటే ఐఎమ్ ఫైన్ సార్ అన్న. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నారు. అంతే, నాకు మాటలు ఏవి రావట్లేదు, నేను అలానే చూస్తూ నుంచున్నాను. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ ఇద్దరికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాక షార్ట్కి వెళ్ళాం. సో బయట చూస్తే చాలా ఇన్నోసెంట్గా ఉన్నావు, కెమెరా ముందుకు వస్తేనే చాలా హాట్ డైలాగ్స్. ఎట్లా అది కెమెరా ముందుకు వస్తేనే మొత్తం చేంజ్ అయిపోతావు? అంటే నాకు అంటే కెమెరా చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. నేను 2 years ఉన్నప్పటి నుంచి నేను షూట్స్ చేస్తూనే ఉన్నాను. నేను 2 years నుంచి చేయడం వల్ల నాకు ఇంత పెద్ద ఆఫర్ వచ్చింది. ఆ స్టెప్ బై స్టెప్ ఇక్కడ వరకు వచ్చాను. సో ఆ స్టేజ్ ఫియర్ అనేది అంత లేదు. ఓకే. అంటే నీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఈ ఇండస్ట్రీకి రావడానికి? ఇన్స్పిరేషన్ అంటే ప్రెజెంట్ వరకు అయితే నాకు ఇన్స్పిరేషన్, నేను మూవీస్ చూస్తూనే పెరిగాను. నాకు మూవీస్ అంటే ఇష్టం, ఎందుకంటే స్క్రీన్ పైన నేను కూడా చూసుకోవచ్చా అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఈ వాయిస్ నీదేనా? మూవీలో కూడా నీ ఒరిజినల్ వాయిస్ ఏనా? మూవీలో కూడా డబ్ నాదే. అసలు ఫుల్ చేయి ఇక్కడ మరీ స్వీట్గా ఉంది వాయిస్, అక్కడికి వెళ్తే హార్డ్గా ఉంది. డైలాగ్ చాలా బాగా చేసావు అసలు. థ్యాంక్ యూ. ఇంకా డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా అది బాగా హిట్ అయిన డైలాగ్? ప్రభాస్ సార్ ఫైట్ది ఉంది. ఓకే, ఒకసారి చేస్తావా? కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. ఓకే, వెరీ నైస్. సో మీ హాబీస్ ఏంటి? మూవీస్ కాకుండా చూడడం, పాటలు పాడడం కాకుండా హాబీస్ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ బుక్స్ లాంటివి, గేమ్స్, బోర్డ్ గేమ్స్, డాన్స్ ఇలాంటివి చేస్తాను. ఓకే. స్టడీస్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సోషల్. మేనేజ్మెంట్ స్కూల్లో ఈ సలార్ మూవీ తర్వాత ఎలా ట్రీట్ చేశారు నీకు? వెళ్ళావా స్కూల్కి సలార్ మూవీ తర్వాత? సలార్ మూవీ తర్వాత ఇప్పుడైతే ఏమీ వెళ్ళలేదు, కొంచెం స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి. ఓకే.
ఓకే. సో, ఫర్జానా ఒక సీన్ డిలీట్ చేసేసారంట గదా! ఆ సీన్ ఎందుకు తీసేశారు? ఏం కారణం ఏమై ఉండొచ్చు? అది రీజన్ ఏంటో ఇప్పటికొచ్చేది తెలీదు. అది ఉంటే పార్ట్ 2లో ఉండొచ్చు, లేదా డిలీట్ అయ్యి ఉండొచ్చు. అంత క్లారిటీ అయితే లేదు. సీన్ మాత్రం పెద్ద సీన్. పెద్ద సీన్. గుర్తుందా అది ఆ! ఏంటనేది? చేయగలవా? అది అది ఓన్లీ యాక్షన్‌ది ఉండేది. ఓకే. డైలాగ్స్ ఓకే. ఏమీ లేదు. ఆహాహా! అంటే 'మహారా' లోపల నుంచి నేను, 'మహారా' బయట నుంచి ప్రభాస్ సార్. ఓకే. ఇద్దరం ఆడుకుంటూ ఉంటాం. ఆహా! వి ఆర్ బోత్ ఆర్ ప్లేయింగ్. ఓకే. ఒక స్టిక్స్‌తో ఫ్లైస్ ఉండేవి. హ్మ్. 'మహారా' వాల్ ఉంటది మధ్యలో. ఇటు 'మహారా' లోపల నేను, 'మహారా' బయట ప్రభాస్ సార్. ఓకే. మేమిద్దరం మాకు తెలియకుండానే నేను ఇటు నుంచి ఒక ఫ్లై ఏస్తే సార్ అటు నుంచి ఒక ఫ్లై ఏసేవారు. అలా ఒక బాండింగ్ అనేది క్రియేట్ అయితది. ఓకే. ఏదైనా సీన్ ఎక్కువ టేక్స్ తీసుకున్నావా? ఎక్కువ టేక్స్ అంటే లాస్ట్ టేక్ ఒకటి తీసుకున్నాను. అవునా? అది బోనం ఎత్తేది ఒక సీన్ ఉంది. ఓకే. లాస్ట్ మొత్తం ప్రభాస్ ఫైట్ మొత్తం అయిపోయాక బోనం ఎత్తే సీన్ ఒకటుంది. ఓకే. అది మార్నింగ్ ఒక 5కి వచ్చాను లొకేషన్‌కి. నైట్ 2 వరకు అని చెప్పారు. 2 వరకు అని చెప్తే ముందు ఈ ఫైటింగ్ సీన్స్ అప్పుడు కాటేరమ్మ డైలాగ్స్ ఇవన్నీ ఉండే. ఓకే. కొంచెం సన్ ఎక్కువ ఉండడం వల్ల అది నాకు అప్పుడు స్లిప్పర్స్ కూడా లేవు. స్లిప్పర్స్ ఏసుకోలేదు. ఓకే. నైట్ టైమ్ అది మొత్తం కింద కోల్. ఆ కోల్ వల్ల లెగ్ మొత్తం స్వెల్లింగ్ అయిపోయింది. ఆహా! దానివల్ల నాకు టేక్ ఎక్కువ తీసుకున్నాను. అంటే చాలా టేక్స్ అయిపోయాయి. ప్రశాంత్ నీల్ సార్ అంటున్నారు, "ఏంటమ్మా ఇలా నీ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు" అంటే, అప్పుడు కొంచెం ఇంకా పైకెళ్ళి ఇంకా కొంచెం థింక్ చేశాను. నా వల్ల ఇంతమంది సఫర్ అయ్యో! ఎందుకు అని. అది కొంచెం లేట్ అయింది. ఓకే. అంటే ఎప్పుడన్నా నర్వస్ ఫీల్ అయ్యావా? ఏదైనా సీన్ చేసేటప్పుడు? మాకు రామోజీలోనే స్టే ఉండేది. ఓకే. సో, మాకు 1 డే బిఫోరే రిహార్సల్ కానీ, ఎక్స్‌ప్లనేషన్ గానీ 1 డే బిఫోరే ఉంటది. నర్వస్ అనేది లొకేషన్‌లోకెళ్ళాక అలా ఏమీ ఉండదు. బికాజ్ ప్రశాంత్ నీల్ సార్ నర్వస్ ఎక్కడ అవ్వనివ్వలేదు. ఓకే. అయినా కూడా 99% ఇచ్చేవారు. మొత్తం షూట్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీయేనా? ఇక్కడ ఔట్‌డోర్స్ ఎక్కడ లేదు. ఆహా! దండు మైదానంలో అయింది. అది అది కూడా కట్ అయిన సీన్ అదొకటి ఓకే. అయిందక్కడ. మిగతాది మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ. ఓకే. ఓకే. ఫస్ట్ యాడ్ షూట్స్ తీసావా? లేదా డైరెక్ట్ మూవీసే తీసావా? ఫస్ట్ యాడ్స్ వన్ బై వన్ అన్ని యాడ్స్ చేసుకుంటూ మూవీస్ వరకు వచ్చాను. ఎన్ని యాడ్స్ తీసుంటావు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు ఒక 15, ఓహ్! 10 వరకు చేసుంటా. ఎన్టీఆర్ గారితో ఒకటి చూసాను. మీ ఆయనతో ఎలా ఉంది నీకు ఎక్స్‌పీరియన్స్? అంటే మాకు సార్‌కి అంత కనెక్షన్ లేదు గదా! అవునా? మేము ఒక ఇంట్లో ఉంటాము. ఓకే. మేమది షో చూస్తూ ఉంటాం టీవీ ఓకే. నుంచి. అవునవును. చూసా. అలా. చూసా. యాక్టింగ్‌లో ఎక్కువ ఎవరిని ఫాలో అవుతుంటావు? వీళ్ళలాగా చెయ్యాలి, వాళ్ళలాగా ఉండాలి అని. అంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే నేను ఎప్పుడు మూవీస్ చూసేదాన్ని. మూవీస్ చూస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ కలిగేది ఏంటంటే, ఇంత యాక్ట్ చేస్తున్నప్పుడు అంత బిగ్ స్క్రీన్ మీద చూసుకోవచ్చా? అని ప్రతి యాక్టర్‌ని, ప్రతి యాక్ట్రెస్‌ని చూస్తూనే అలా ఒక నాకు నేను మామూలు చేసుకునేదాన్ని. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ సార్. 'సలార్' మూవీ చేసిన తర్వాతనా? అంతకు ముందు నుంచేనా? ముందు నుంచే ప్రభాస్ సార్ సో, ఉండేది. 'ప్రభాస్' హీరోయిన్ తనతోనే నీకు ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కదా! ఎలా ఉంది? నేను సార్‌తోని అంత పెద్ద మూవీ యాక్ట్ చేయాలి అని అనుకోలేదు. అనుకున్నా కూడా షాక్‌లో పడ్డాను. ఫస్ట్ ప్రభాస్ సార్‌ని చూస్తున్నప్పుడు కూడా నాకు ఫస్ట్ కొంచెం భయమేసింది. ప్రభాస్ సార్‌ని చూసాక తర్వాత ప్రభాస్ సార్ నాతో మాట్లాడాక చాలా ఫ్రెండ్లీ అనిపించింది. ఎక్కడా కూడా నాకు ముందుండే భయం మొత్తం పోయింది. అంత ఫ్రెండ్లీ ఉన్నారు. ఓకే. సెట్స్‌లో ఫన్నీ మూమెంట్ ఏంటి ఫర్జానా? ఫన్నీ మూమెంట్ అంటే సార్ మొత్తం నా ఫైట్ అన్నప్పుడు మొత్తం బ్లడ్‌తో ఉన్నారు. హ్యాండ్స్ మొత్తం బ్లడ్. ఓకే. హ్యాండ్స్ మొత్తం బ్లడ్ అంత ఇరిటేషన్ కూడా ఏం లేదు. అది అంత స్టిక్కీగా ఉంది. ఇరిటేషన్ కూడా లేదు. ఎవరిని అంటే నేనక్కడ లేను. ఎవరున్నా కూడా చుట్టుపక్కల ఆ బ్లడ్ తీసుకొని ఫింగర్ ప్రింట్స్ ఏసేవారు అందరి పైన. అది నాకు కొంచెం ఆహ్, ఎక్కడ అంటే చాలా స్వీట్‌గా అనిపించింది. అంత ఓకే. ఇరిటేషన్‌లో అంత స్వెటీలా కూడా సార్ అలా చేశారంటే కొంచెం బా అనిపించింది. ఓకే. అంటే అంత పెద్ద హీరో ఫన్నీగా ఉండటం, డౌన్ టు ఎర్త్ ఉంటారంట. నేను విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ? ఆయన ఏమోనండి. 'ప్రభాస్' గారు డౌన్ టు ఎర్త్ ఉంటారు. 'ప్రశాంత్ నీల్' గారైనా, నీతో ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు రిజర్వ్డ్‌గా ఉండరు అని విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ? ఎవ్వరు అలా అనేది అయితే ఎవ్వరు అలా ఉండరు. మాకు మార్నింగ్ టు ఈవినింగ్ షూట్ ఉన్నాక వస్తారు. అందరు యాక్టర్స్ వస్తారు. ఆర్టిస్ట్స్ వస్తారు. చేస్తారు షూట్. కానీ ఎక్కడ అలా అయితే ఏమనిపించలే. ఎలా వచ్చారో అలానే ఉంటారు. ఎంత కూల్‌గా ఉండాలో అంత కూల్‌గా ఉంటారు. ఎక్కడ అలా లేదు. ఓకే. మామూలుగా చైల్డ్ ఆర్టిస్ట్‌లు మేకప్ ఏసుకోగానే, కెమెరా ముందర యాక్షన్ అనగానే ఇంకా దానికి అలవాటైపోయి అడిక్ట్ అయిపోతారు. స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేస్తుంటారు.
ఎలా నువ్వు ఎలా ఇంట్రెస్టెడ్గా ఉన్నావా? స్టడీస్ని నెగ్లెక్ట్ చేయాలి అనే ఒక థాట్ మాత్రం లేదు. స్టడీస్ని ఎలా చూస్తున్నానో యాక్టింగ్ని కూడా అలానే చూస్తున్నాను. సో మనం యాక్టింగ్లో నెంబర్ వన్నే, సో స్టడీస్లో కూడా నెంబర్ వన్నేనా? బాగా చదువుతావా? ఫస్ట్ ర్యాంకరేనా? ఫస్ట్ ర్యాంకర్ అని మాత్రం చెప్పాను, బికాజ్ ఎలాగో కొన్ని పోతాయి ఉంటాయి. ర్యాంక్స్ మాత్రం కొడతాను. ఓకే. ఫర్జానా, నెక్స్ట్ నీకు ఏదైనా మూవీ ఆఫర్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతావు? ఎలాంటిదైనా మంచి ఫ్యామిలీ టైప్, ఫ్రెండ్షిప్ టైప్, ఏ క్యారెక్టర్ అయినా మంచి ఒక ఈ క్యారెక్టర్ స్పెసిఫిక్ క్యారెక్టర్ బయట నచ్చుతుంది అంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తాం మంచిది. ఓకే. ఏ హీరోయిన్ లాగా ఉండాలంటే ఇష్టం? హీరోయిన్ లాగా అంటే అలా ఏమీ లేదు, అంటే ఇప్పుడు వరకు స్పెసిఫిక్ అలాంటిది ఏం చేసుకోలేదు. యాక్టింగ్ అంటే ఇష్టం. ఓకే. అంటే నేను ఈ అమ్మాయిలా ఈ హీరోయిన్ లాగా చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అంటే క్యారెక్టర్ అంటే మంచిది, అలా క్యారెక్టర్ స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది లేదు. ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చి అది బయట నచ్చుతుంది, జనాలకి ఎక్కుతుంది అంటే చేస్తాం. ఓకే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నీకు? ఫేవరెట్ హీరోయిన్ అంటే ప్రస్తుతం ఇప్పుడు డాన్సింగ్ పరంగా చూసుకుంటే శ్రీలీల మ్యామ్. శ్రీలీల. ఓకే. సో ఫర్జాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడ నీ నేటివ్ ఎక్కడి నుంచి వచ్చావు? మేము ఆంధ్ర, రాజమండ్రి. ఓ ఆంధ్ర. ఓకే. ఇంకా అమ్మ నాన్న తమ్ముడు అక్క అలా ఒక తమ్ముడు ఉన్నాడు, మమ్మీ డాడీ ఇద్దరు రాజమండ్రి సైడ్. ఓకే. ఉండేది మాత్రం రాజమండ్రిలోనే, హైదరాబాద్ కాదు? హైదరాబాద్ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాం. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఓకే. ఫేవరెట్ ఫుడ్ ఏంటి నీకు? ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. బిర్యానీ. అమ్మ చేసే వాటిల్లో ఫేవరెట్ ఏంటి? మమ్మీ చేసే దాంట్లోనే బిర్యానీ ఇష్టం. ఓకే. ఇంకా అమ్మ నాన్న ఎవరిష్టం ఎక్కువ? డాడీ. అమ్మ ఎందుకు? మమ్మీ కూడా ఇష్టం కానీ 1% డాడీ. మరి నీకు షూటింగ్స్లో ఎక్కువ అమ్మ వస్తారా నాన్న వస్తారా? మమ్మీ. మరి అమ్మ ఉండాలిగా ఇష్టం. అంటే ప్యాంపరింగ్ లో పరంగా చూసుకుంటే మమ్మీ ఇష్టం, 1% డాడీ ఇష్టం. యాక్టింగ్లో ఏమన్నా ఇన్పుట్స్ ఇస్తుంటారా, ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని? అలా ఏం లేదు, నాకు ఇష్టం వచ్చిన క్యారెక్టర్ చేయమంటారు, వాళ్ళ ఇష్టం ప్రకారం నేను కూడా చేస్తాను. ఏమైనా సీన్స్ అలాంటివి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేయడానికి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేవు. ఏం లేవు. యాడ్ షూట్స్ కానీ వెబ్ సిరీస్? ప్రెసెంట్ ఇప్పుడైతే ఏం రాలేదు. ఓకే. ఈ సలార్ మూవీ గోయింగ్ ఆన్ అంతే. ఓకే. సో ఫర్జానా, ఈ ఇయర్లో ఇంకా ఇయర్ ఎండ్ అయిపోతుంది 2023, ఇయర్లో నీ బెస్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అంటే ప్రభాస్ అని మీట్ అయినప్పుడు. ఓకే. అంతేనా నీ ఫేవరెట్ హీరో? అందులోనూ సినిమా చేసావు, పెద్ద హిట్ అయింది, అదే నీ బెస్ట్ మూమెంట్. అది కాకుండా నేను ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అలా ఇష్టపడతాను. బెస్ట్ మూమెంట్ అంటే నాకు ఈ ఇయర్లో మంచిగా ఎప్పుడు హిట్ కొట్టిందో అప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానీ అదొక హ్యాపీ మూమెంట్ ఉంది, అది చాలా నచ్చింది. బయట గుర్తుపడుతున్నారా జనాలు? అంటే ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఫెయిర్గా ఉన్నావు, మూవీలో ఫుల్ యాక్వర్డ్ ఉంది, బ్లాక్ అదంతా వేసేసి ఎలా ఏదైనా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యావా? ఫస్ట్ డే ఎప్పుడో అది క్యారెక్టర్ వేయలేదు కాబట్టి ఫస్ట్ డే అయ్యింది. సెకండ్ టైం నుంచి ఇది క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ బయట నచ్చుతుంది, అది ఒక సెట్, ఆ సెట్లో ప్లస్ యాక్టింగ్ అది సెట్ అవుతుంది అనుకున్నా. ఇప్పుడు మనం వే ఆఫ్ డ్రెస్సింగ్ అక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ కాస్ట్యూమ్స్ అంతా ఎవరు నీకు డిజైన్ చేశారు? వేదా సార్. అంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా, మెరూన్ డ్రెస్సెస్ కానీ మొత్తం అదే ఉందా సెట్స్ మొత్తం? ఎంతసేపు ఉండగలవు ఆ డ్రెస్లో నువ్వు ఉన్నావు? ఆ డ్రెస్లో నాది 7 షెడ్యూల్స్ అయింది. ఆ 7 షెడ్యూల్స్ 1 year అయింది నాది. ఓకే. ఆ 1 year అది డ్రెస్ అని కూడా చెప్పలేదు, మొత్తం క్లాత్స్ పార్ట్ దాన్ని అలా కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ అలా సెట్ చేశారు. ఓకే. కొంచెం అన్కంఫర్ట్ లేదా నీకు? అంటే ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది అలా కాస్ట్యూమ్స్ ఉన్నాక. తర్వాత స్లోగా అదే అలవాటు అయిపోయింది. ఆ మేకప్ అంతా వేస్తారు కదా బ్లాక్ అంతా, ఎంత టైం పట్టేది అంత? 1 hour. 1 hour అంటే ఇంకా సీన్కి రెడీ అయ్యే ముందు 1 hour ముందే రెడీ అయిపోయేదానివి. ఇప్పుడు నీ ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీల అన్నావు కదా, ఆమె డైలాగ్ ఏమైనా చెప్పగలవా? ఇప్పుడు ప్రెసెంట్ అంత గుర్తుం రావట్లేదు. సలార్లో ప్రభాస్ డైలాగ్ ఉంది కదా, అవి కాకుండా ఇంకా వేరే మూవీ డైలాగ్స్ ఏమైనా చెప్తావా? అంటే నాకు 2 మూవీస్ ఇష్టం సార్ది. ఒకటి బాహుబలి ఇష్టం, ఇంకోటి మిర్చి ఇష్టము. దాంట్లో ఏమని చెప్తావా? అంటే మిర్చిలో అనుష్క మ్యామ్ చెప్పే డైలాగ్ బాగుంటుంది, సార్ ఇచ్చే ఎక్స్ప్రెషన్. ఆ ఒక డైలాగ్ వచ్చి చిన్నది, ఒక ఛాన్స్ ఇస్తావా, మనసులో పెట్టుకొని చూసుకుంటా. వెరీ ఫన్నీ, వెరీ క్యూట్.
ఇంకా ప్రభాస్ గారు నీ ఐస్ బాగున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చారంట కదా, ఎలా అనిపించింది అంత పెద్ద వ్యక్తి? నేను అప్పటికి ఒక షాక్లో ఉన్నాను. ప్రభాస్ సారా నాకు ఇలా చెప్పింది అన్న ఒక షాక్లో ఉన్నా. అప్పుడు బ్యూటిఫుల్ అన్నాక ఒక షాక్లో ఉంటే సడన్గా ఐస్ బాగున్నాయి అన్నాక ఇంకో షాక్. నేను అసలు అనుకోలేదు అంత పెద్ద స్టార్ నా దగ్గరకు వచ్చి నేను చెప్తే అసలు నేను ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అర్థం అవ్వలేదు నాకు. ప్రభాస్ అందరికి డ్రీమ్ బాయ్ కదా, ఆయన వచ్చి బ్యూటిఫుల్ అంటే ఇంకా ఫిదా. ఇంకేం చెప్పలేను, అలా అయిపోయింది నా పరిస్థితి. నిజంగా నీ ఐస్ చాలా బాగున్నాయి, పెద్ద కళ్ళు, అంటే స్క్రీన్ కి చాలా బాగున్నావు. ఆ ఐస్ కోసమే తీసుకున్నారా ఆ సీన్? అంటే ఈ క్యారెక్టర్కి నా ముందే చాలా ఆడిషన్స్ చేశారు. ఆడిషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్లస్ ఐస్ కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కానీ ప్లస్ పాయింట్ అయింది, నాకు ప్లస్ పాయింట్ అయింది. అంటే ఇప్పుడు సలార్ మూవీ ఎక్కడ చూసా, మీకు ప్రీమియర్ సపరేట్గా వేసారా మామూలుగా జనరల్ ఆడియన్స్తో చూసావా? నేను మార్నింగ్ షో చూసాను ప్లస్ ఐమాక్స్లో కూడా చూసావా? అందరూ ఇప్పుడు నువ్వు తెలియదు కదా నువ్వు ఈ క్యారెక్టర్ చేసావు థియేటర్లోని, పక్కన నార్మల్ ఆడియన్స్ నువ్వు రాగానే విజిల్స్ వేయడము క్లాప్స్ ఎలా అనిపించింది? నా సీన్ వచ్చినప్పుడు అది ఒక ఎంట్రీ సీన్ అప్పుడు విజిల్స్ పడ్డాయి, పేపర్స్ పడ్డాయి, అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను. గుర్తుపట్టారా అంటే నేను అయిపోయిన వెంటనే వచ్చేసాను, ఇంకా అక్కడ ఉండలేదు. నేను డైరెక్ట్ అయిపోయింది ఇంకా నేను డైరెక్ట్ వచ్చేసాను. గూస్ బంప్ మూమెంట్ కదా అది, ఏమన్నా ఎమోషనల్ అయ్యావా? చాలా, థియేటర్లో కూడా చాలా ఏడ్చాను, అంత ఎమోషనల్ అయ్యాను. ట్రైలర్లో కూడా పడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్రైలర్లో పడ్డా కూడా అంతే ఎమోషనల్ అయ్యాను. ఇప్పుడు ఇండియా మొత్తం సలార్ ఫీవర్ నడుస్తుంది, అందులో మీ క్యారెక్టర్ అనేది మంచి ఇచ్చారు ప్రశాంత్ నీల్ గారు. స్క్రీన్ మీద నిన్ను అలా చూసుకోగానే ఆబ్వియస్లీ ఎమోషన్ అయి ఉంటావు. అమ్మ నాన్న ఏమన్నారు? మమ్మీ డాడీ వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ, ఎమోషనల్ అయినా కూడా తర్వాత చాలా హ్యాపీ. 1 year అంత హార్డ్ వర్క్ చేసినా కూడా మాకు 1 day అంత 1 year 1 year మొత్తం 1 dayలో చాలా హ్యాపీ అయినాం. అంత హార్డ్ వర్క్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఏదైనా సీన్ అబ్బా ఇంకా బాగా చేసింటే బాగుండేది అనిపించిందా? అదే లాస్ట్ సీన్ అలా అనిపించింది. బాగా చేశాను కానీ ప్రశాంత్ నీల్ సార్ ఇలా అన్నాక కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత నా బెస్ట్ నేను ఇచ్చాను తర్వాత. నీ వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది అంటే ఓకే. సో ఫర్జాన్ నెక్స్ట్ నీ ప్రాజెక్ట్ ఏ హీరోతో చేయాలని ఉంది? ఏ మూవీ అయినా ఏ హీరో అయినా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తావు. నీ ఫస్ట్ యాడ్ ఏ ఏజ్లో చేసావు? 2 years. 2 years ఏ యాడ్? IPL 2020 చేసా. ఓకే ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. ఓకే గుడ్, వెరీ గుడ్. సో ఫర్జానా, ఝాన్సీలో చాందిని చౌదరి గారి చైల్డ్ క్యారెక్టర్ చేసావు కదా, ఆమెతో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాందిని చౌదరి మ్యామ్ కూడా అలా ఏం లేదు. చాందిని చౌదరి మ్యామ్ మాకు ఒక సెట్ ఉండేది, ఆ సెట్లో ఒక పెద్ద ఉయ్యాల ఉండేది, దానిపైన కూర్చునేవారు, దానిపైనే మొత్తం దానిపైన ఊగేవారు. మేము కూడా వెళ్ళి సరదాగా మ్యామ్తో మాట్లాడేవాళ్ళం, ఫొటోస్ దిగేవాళ్ళం, చాలా ఫ్రెండ్. సో ఫర్జానా నెక్స్ట్ హీరోయిన్గా చేయాలని ఉందా లేదా ఇలాగే చిన్న క్యారెక్టర్స్ చేయాలని? అదే ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా చేస్తాను. ఒకవేళ హీరోయిన్ది వస్తే అది పేరెంట్స్ ఇష్టం. ఓకే, డిపెండ్స్ ఆన్ పేరెంట్స్. ఓకే, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ, నీ ఇంత బిజీ షెడ్యూల్లో మాకు నీ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ సలార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఫర్జానాతో సలార్ ముచ్చట్లు. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మోనికా.